రష్యా బాస్ పుతిన్కి ఇండియాలో జరిగిన రాజమర్యాదలు పార్ట్ 2. ఆయన వాడే కారు ఆర్ఎస్ 2018 నుంచి పర్సనల్ కాన్వేగా వాడుతున్నారు. దాని పవర్ ఏంటంటే బుల్లెట్లు, గ్రానైడ్లు, కెమికల్స్తో అటాక్ చేసిన కారు చెక్కు చదవదు. 4 టైర్లు పంచర్ అయినా కూడా కారులో వెళ్ళిపోవచ్చు అంట. కారులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సిలిండర్సు, కార్లో మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఉంటాయి. కార్ స్పీడ్ కూడా 249 km/h వెళ్తుంది. సేమ్ కార్ అది నార్త్ కొరియా పీఎంకి గిఫ్ట్గా ఒకసారి ఇచ్చారంట. ఫుడ్, డ్రింక్ ఏం కావాలన్నా వాళ్ళు రష్యా నుంచే తీసుకొస్తారు. ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నా ఆ కుకింగ్ కోసం కూడా ఒక పర్సన్ తీసుకొస్తారు. హోటల్లో ఎప్పుడైనా ఫుడ్ తినాల్సి వస్తే ఒక మొబైల్ ల్యాబ్ ఉంటుంది, దానిలో చెక్ చేసాకే పుతిన్ తింటాడనమాట. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వాడతాడు. బాడీ గార్డులు కూడా చాలా ట్రైన్డ్ అయి ఉంటారు. 35 years దాటితే వాళ్ళని డ్యూటీలో ఉంచరు. వాళ్ళు వాడే గన్లు కానీ, బ్రీఫ్ కేసులు కానీ అన్ని షీల్డ్లో ఉపయోగపడతాయి అనమాట. పుతిన్ వాష్రూమ్కి వెళ్ళినా సరే ఆ మోషన్ కూడా వదలరాలు. ఓ సూట్ కేసులో పట్టుకొని రష్యా తీసుకెళ్ళిపోతారు. హెల్త్ చెక్ చేయడానికి వాడతారంట. సర్వీలెన్స్ ఏజెంట్స్ కూడా దొరకకూడదనే అభిప్రాయంతో అలా కలెక్ట్ చేస్తారంట. బాడీ గార్డ్స్ హైట్, వెయిట్ అన్నీ చెక్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పుతిన్కి బాడీ గార్డులా పెడతారనమాట. పుతిన్ బాడీ డబుల్స్ కూడా 3 ఉన్నారు. పుతిన్లా సేమ్ కనిపించేటట్టు చేయడానికి 3 ప్లాస్టిక్ సర్జరీ చేసి యూజ్ చేస్తున్నారనమాట. ఎప్పుడైనా ఓపెన్ సభలకు వెళ్ళేటప్పుడు వాళ్ళనే పంపిస్తారంట. పుతిన్ వాడే ఫ్లైట్ కూడా 1100 kilometers ట్రావెల్ చేయగలదు ఒకసారి ఫ్యూయల్ చేస్తే. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చిందా? అలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.